లగ్రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మన లగ్రెడ్డిపల్లి సిఐ గారికి, కృష్ణరాజు నాయక్ గారికి మరియు లగ్రెడ్డిపల్లి ఎస్ఐ శోభ గారికి రావడిన సమాచారం మేరకు లగ్రెడ్డిపల్లి మండలము బియ్యరగుడి గ్రామం దగ్గర చెంచర్లపల్లి ట్రై జంక్షన్ దగ్గర వాళ్ళు ఈ ఎర్రచందన స్మగ్లింగ్కి పాల్పడుతున్న 5 మంది ముద్దాయిలను మరియు ఒక మారుతి స్విఫ్ట్ కార్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళని విచారణ చేస్తే వీళ్ళు 5 మంది కూడా ఒకతను చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఇతని మీద ఇంతకుముందు ఎర్రచందనం కేసు ఉండింది. తర్వాత రిమైనింగ్ 4 కూడా లగ్రెడ్డిపల్లి మండలంకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 5 మంది కూడా చెడు వ్యసనాలకు బానిసయ్యి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే మనం ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దాంతో ఈరోజు వీళ్ళు 6 ఎర్రచందనం దుంగలను ఆ స్విఫ్ట్ కార్లో తీసుకొని మన కర్ణాటక స్టేట్కి తరలిస్తుండగా వీళ్ళని లగ్రెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత మన లగ్రెడ్డిపల్లి ఎస్ఐ శోభ గారు వాళ్ళ సిబ్బందితో వీళ్ళని చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని తరోగా ఇంటరాగేట్ చేసి వాళ్ళని మనము ఎర్రచందనం కోర్టులో హాజరుపరుస్తాం. ఈరోజు ఈ విషయంగా మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుగుల్లి ఐపీఎస్ గారు కూడా ఎల్లారిపల్లి సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు దేవర్ల దయా అనే ఇతను పెనుమూరు గ్రామానికి చెందిన వ్యక్తి, చిత్తూరు జిల్లా. ఇతని మీద ఆల్రెడీ ప్రీవియస్గా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత మన లగ్రెడ్డిపల్లికి చెందిన వాళ్ళు డేరంగుల రామాంజనేయులు, తర్వాత రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జున అని చెప్పి ఈ 4 కూడా ఎల్లారిపల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ యొక్క మారుతి స్విఫ్ట్ వెహికల్ రామాంజన అనే వ్యక్తిది. ఇతని కారులోనే ఈ 6 ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎర్రచందనం దుంగలు మళ్ళీ స్విఫ్ట్ కారు మొత్తం కలిపి వర్త్ ₹9 lakhs. దీంట్లో ఎవరైతే మన యొక్క సిబ్బంది ఉన్నారో ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళకు కూడా మనము గౌరవ ఎస్పీ గారికి ఈ రివార్డు విషయంగా ప్రపోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క కేసెస్లో అయితే లేరు, కాకపోతే వీళ్ళు వేరే అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 4 కూడా ఈ గ్యాంబ్లింగ్ ఇటువంటి అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. చెడు వ్యసనాలకు అలవాటు పడేసి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పెనుమూరుకి చెందిన ఎవరైతే ఎర్రచందనము స్మగ్లర్ ఉన్నాడో, ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో, అతనితో కుమ్మక్కేసి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యేసి ఈ యొక్క 6 ఎర్రచందనం దుంగల్ని కర్ణాటక స్టేట్కి తరలించాలనే ఒక ప్లాన్లో భాగంగా తీసుకుపోతూ ఉంటే మన ఆఫీసర్స్ అరెస్ట్ చేయడం జరిగింది.